యాక్చువల్గా మనం ఇప్పుడు జెనీవా ఇప్పుడు ఇక్కడ దిగడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా హిస్టరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో హిస్టరీలో 1536 మనకి అప్పుడు ఇంకా స్వాతంత్రం రాలేదు. సో 21st May 1536లో జెనీవాలో జరిగిన అసెంబ్లీ కౌన్సిల్ జనరల్ రాఫెల్ లాడ్స్ అని మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదు సారీ అప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రాన్స్ వారికి జరిగిన జనరల్ అసెంబ్లీ వన్ మినిట్ మనం కూడా వెళ్ళా ట్రైన్ ఇప్పుడు యాక్చువల్గా సో హిస్టరీ కూడా వాళ్ళు అక్కడ చెప్తున్నారు. చిన్న బండి టూరిస్ట్ కింద. సో మనం ఇప్పుడు ప్రజెంట్ అంత టైం వేస్ట్ చేసే పనులు లేవు. యాక్చువల్గా బాలరాజు గారికి ఎప్పుడు బిజీగా బాలరాజు అయినా 24/7 బిజీ కాబట్టి సో రాజా గారు ఎప్పుడు బిజీనే. సో దాట్ Calvin France and Belgium Inox. యాక్చువల్గా మనకి ఈరోజు అంటే 1526 అన్నారు కదా. సో అప్పటి నుంచి అంతా అటు ఇటు కొట్టుకుంటా ఉండి చివరికి ఇక్కడ ఎండ్ అయిపోయింది 1602 December 12th. So this is the history.